వినియోగం చేసుకుందాం. సద్వినియోగం చేసుకోలేక మనం కూడా కొన్ని సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రియులారా, మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దుర్దినములలో ఉన్నామని పదే పదే చెప్తున్నాను నేను. మరి అంత్య దినాల్లో ఉన్నాం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే, ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఈ చెడ్డ దినముల నుంచి మనం రక్షించబడాలంటే ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి? కుదిరినప్పుడు వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం, లేకపోతే వీలైనప్పుడు వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మా పనులు మరి ముగించుకొని వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం అని అనుకోవటం పొరపాటు. మనకి ఎన్ని పనులున్నా, పనిచ్చిన దేవాది దేవుణ్ణి మనకెంత బిజీ ఉన్నా కూడా ఆ బిజీని ఇచ్చిన దేవాది దేవుణ్ణి గణపరచడానికి మనం సమయాన్ని కేటాయించాలంట. కాబట్టి మీరు ఇంకో విషయాన్ని గమనించాలి ప్రియులారా. మరి నా మట్టుకు నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. నాకు దొరికిన అవకాశం ఏంటంటే బలహీనత. నేను బలహీనతలో ఉన్నాను కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవచ్చు, నేను రెస్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని నేను దాక్కోవచ్చు. కానీ నేను దాక్కుంటే దొంగనవుతాను. విశ్రాంతి తీసుకున్నా కూడా దొంగనవుతాను. వచ్చింది నా శరీరానికి బలహీనతే కానీ నా ఆత్మకు బలహీనత కానే కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను బలపరిచి మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మొన్న పోతుమర్రులో కూడా ఆల్ నైట్ ప్రేయర్లో వాక్యం చేయడానికి వెళ్ళాను. ప్రియులారా, నిజమే, సమయాన్ని పోగొట్టుకుంటే మరలా రాదేమోనని భయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని మాటలు 4 చెప్పాలి. నలుగురిలో కనీసం ఒకళ్ళన్నా మరి మారమనసు లేనోళ్ళు మారమనసు రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వస్తారేమోనని ఒక చిన్న ఆశ, ఒక ఆత్మనన్నా ఆయన వైపు తిప్పగలిగితే ఈ జన్మకి ఇది చాలు అననే తపనతో పరిగెడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మీకు ఇచ్చిన సమయాన్ని, పనులు ఉండొచ్చు, అందరూ ఉద్యోగస్తులు, మరి వ్యాపారస్తులు, పొలం పనిచేసేవాళ్ళు అందరూ ఉన్నారు, కాదనటం లేదు. కానీ దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు గడిపి అప్పుడు మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. నిజంగా మనం మరి జరుగుతుంటే ఎవరిని కూడా విసిగించటం మంచిది కాదు అని నా ఆలోచన. అలాగే మనందరం కూడా ఇచ్చిన వాక్య ప్రకారం మనందరం కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా మనము చక్కగా హృదయం అనే పలక మీద రాసుకుందాం. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చక్కగా వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరితో మాట్లాడునుగాక, తెలియపరచునుగాక. రైట్, చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. చాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ప్రభా, ఇదిగోన్న తండ్రి, మరి నిశ్చిత ప్రకారంగా మరొక మారు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగోన్న తండ్రి, ఇప్పుడు దాకా మీరు మాకు తోడున్నారు నాయన. ఇక ముందు కూడా మీరు మాకు తోడుండండి. బలహీనుని నేను నాయన, నన్ను బలపరచండి నాయన. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. వినుచున్న బిడ్డలకి నాయన చక్కగా అర్థమవటానికి సహాయం చేయండి నాయన. హృదయాలలోకి వాక్యాన్ని చొచ్చుకుపోయేలాగా సహాయం చేయండి నాయన. ప్రతి హృదయము తెరవబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగోన్న తండ్రి, ప్రతి వారికి కూడా ప్రభువా గ్రహించే మనసు కలిగి ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు కార్యాన్ని జరిగించండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకోండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకోండి. శబ్దాంతరాల ద్వారా వింటున్న ఆయా గ్రామస్తులను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. మరి ముఖ్యంగా ప్రభువా, అల్పుణ్ణి, బలహీనుణ్ణి నాయన, ఇదిగో నా తండ్రి, అయా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయా నా స్వరాన్ని మీరు ముట్టండి నాయన.
అయా అదిగో నా తండ్రి ప్రభా, నా అవయవాలను బలపరచండి నాయన. అయా మీరు నాలో ఉండండి నాయన, నీ మాటలను బయటకు పంపండి ప్రభా. నన్ను మరుగు చేయండి, మీరు కనిపించి మీ స్వరాన్ని వినిపించి బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, దేవాశక్తి చేత నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. అక్కడ ఆగుదాం ప్రియులరా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించాలి. దేనితో మాట్లాడుతున్నాడంట? ఆసక్తితో మాట్లాడుతున్నాడు. దేవుని ఆసక్తితో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అపోస్తులుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడంట. కొరింథీ సంఘముతో మాట్లాడుచున్నాడంట. ఎంత ఆసక్తిగా మాట్లాడుతున్నాడంటే, ఎంత ఆతృతతో మాట్లాడుతున్నాడంటే, ఆయన చాలా గొప్పగా మాట్లాడుచున్న మాట. ఎందుకు మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏమంటాడు? ఒకే పురుషునికి ప్రధానము చేసి తిని అని అంటున్నాడు. ఎవరంట ఆ పురుషుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున బలలో చేయబోతున్న మనము, పరిశుద్ధ సంఘములో కూర్చున్న మనము ఎలాగుండాలంట? ఒకే పురుషునికి ప్రధానము చేయబడిన ఓ స్త్రీలాగా, అనగా క్రీస్తుకి ప్రధానము చేయబడిన వధువు సంఘములాగా మనం ఉండాలి. ఎలాగుండాలంట? వధువు సంఘములాగా, దేవుని కొరకు సిద్ధపడిన సంఘములాగా మనం ఉండాలని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ గమనించగలిగితే ఆసక్తితో ఎందుకు చెబుతున్నాడు అపోస్తులుడైన పౌలు? ఆసక్తిగా ఎందుకు మాట్లాడుచున్నాడంటే దారి తొలగకుండా ఉండటానికి, దారి తప్పకుండా ఉండటానికి. ఇక్కడ ప్రధానము చేసి తిని గాని అని కింద ఒక మాట మాట్లాడుతున్నాడు. 8. అమ్మా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తులుడైన పౌలు ముందు ఆసక్తితో మాట్లాడుతూ, ఖచ్చితంగా మాట్లాడుతూ, తర్వాత మాట ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడైనా క్లుయితుతో మాట్లాడుతున్న సర్పము మాటలిని తొలగిపోతారేమని భయం వేస్తుందట. నిజమే. ఆ టయాల్లోనంట కొరింథీ సంఘాల్లోకి, లేకపోతే ఆ ప్రాంతాల్లోకి చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారంట. ఈ రోజు కూడా చాలా మంది కనబడుతున్నారు. నిజంగా కనబడుతున్నారు. చాలా మంది కనబడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. అక్కడికే జనాలు వెళ్తున్నారు. ఖచ్చితంగా చెప్పే కాడ జనాలు ఉండటం లేదు. ఖచ్చితంగా మాట్లాడే కాడ జనాలు ఉండటం లేదు. ఖచ్చితమైన వాక్యాన్ని వినాలనే ఆసక్తి అస్సలు లేనే లేదు. కానీ ఎక్కడైతే మనము బోటకు మాటలు చెప్పి, బురిడి మాటలు చెప్పి, ఎక్కడైతే మనుషులు ముఖస్థుతి చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, వారితో కూడా మనం వెళతాను, ఆనందపడుతున్నాం. వెళ్ళి వాళ్ళు వేసే జోకులకో, వాళ్ళు వేసే డ్యాన్సులకో, వాళ్ళు చెప్పే అబద్ధాలకో ఇష్టపడి మనకున్న కలిగినది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కడికి వెళ్తామంట? నరకానికి వెళ్ళటానికి ఖచ్చితంగా ప్రిపేర్డ్ అవుతున్నాం, మనకు మనమే. అయితే అపోస్తులుడైన పౌలు భయం ఏంటంటే, ఓ సంగమా, మీరు దారి తప్పిపోతారేమోనన్న భయం. మీరు దారి తప్పక ఉండాలని దైవ ఆసక్తితో మాట్లాడుతున్నా, మీ మీద ఆసక్తితో మాట్లాడుతున్నా, మిమ్మల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా అన్నాడు. పైనే ఉన్నాడు తెలుసా? అసలు మొదటి వచనంలో, నేను కొంచెము వివేకం కాదు, అది అవివేకంగా మాట్లాడుతున్నా, మీరు నన్ను సహించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడన్నా అంటాడు ఈ మాట? ఈరోజు నేను జ్ఞానిని అంటున్నారు సేవకులు. నిజంగా నేను ఒక మాట చెబుతున్నా, నేను ఈ మధ్య బాగా బాధపడుతున్న దృశ్యాలు ఏంటంటే, సేవకుల మీద సేవకులు తిరుగుబాట్లు చేస్తున్నారు.
సేవకుల మీదే సేవకులు తిరుగుబాటు. ఆ పాస్టర్ చెప్పేది కరెక్ట్ కాదు, ఈ పాస్టర్ చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీళ్ళు వివేకులయ్యారు. అపోస్తులైన పౌలేమో అవేకయ్యాడు. వీళ్ళు వివేకులయ్యి లోతైన మర్మాలను తెలుసుకొని అది అట్ట కాదు, ఇది ఇట్ట కాదు అని జ్ఞానం ఎక్కువైపోయింది. దేవుడిచ్చిన జ్ఞానం కన్నా కూడా ఎక్కువైపోయింది. వీళ్ళ మీద వీళ్ళే తిరగబడుతున్నాడు, ఎవడికో అలసిస్తున్నాడు. వాడొచ్చి టీవీ ముందు కూర్చొని వీళ్ళతో పాటు యేసు ప్రభువును కూడా తిడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? నేను జ్ఞానిని, లోతైన మర్మాలు నాకు తెలుసు. యేసు ప్రభు ఏడ పుట్టాడో తెలుసు, ఎక్కడ తిరిగాడో తెలుసు, ఎలా చేశాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు. ఇది రుజువు అని చెప్పి వీళ్ళు మాట్లాడటం వల్ల ఇంకొకళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేయటం వల్ల ఈయన అలా చేయటం ఏంది, ఇలా చేయటం, అసలు యేసు ప్రభు గురించి రుజువు చేయాల్సిన అవసరం లేనే లేదు. నేను ఖచ్చితంగా నాకు తెలిసిన అవివేకం అయినా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరి దగ్గర రుజువు చేసుకోవాలి దేవుణ్ణి? సరే, ఇవన్నీ కాదు. నేను ఎవరి దగ్గర రుజువు చేసుకోవాలి? నన్ను బ్రతికిచ్చేవాడి దగ్గర రుజువు చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేను రుజువు చేసుకోలేమని, నేను నీ బిడ్డని, నేను నిన్ను నమ్మాను, నేను నిన్ను వెంబడిస్తున్నాను అనేది ఎవరి దగ్గర? ఆయన దగ్గర రుజువు చేసుకో. యజమానుడి దగ్గర కూలివాడు రుజువు చేసుకోవాలి. అయ్యా ఇది ఈ పని చేశానయ్యా, నేను పొద్దు నుంచి ఖాళీకి లేనయ్యా అని వాడు రుజువు చేసుకోవాలి. ఇప్పుడు నా బ్రతుక్కి నేనేమనాలి? అయ్యా నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో ఇన్ని పని చేశానయ్యా నేను అని నేను రుజువు చేసుకోవాలి ఆయన దగ్గర. ఎవరి దగ్గర కూర్చొని మా యేసు నిజమైన దేవుడు. ఏమండి, మా యేసు నిజమైన దేవుడు, నీకెందుకు? ఆయన నిజమైన దేవుడు, ఆయనకి అందరికి తెలుసు, ప్రపంచానికి తెలిసిన నిజం. నువ్వేంది ఇంకా చెప్పేది? హల్లెలూయా. అర్థమవుతుందా మీకేమన్నా? ప్రపంచానికి తెలిసిన నిజం నువ్వు మళ్ళీ రుజువు చేసేదేంది? ఆయన రుజువు చేసుకుంటాడు. నేను తప్ప మరొక దేవుడు లేడు అని అంటున్నాడు. అవునా కదా? నాతో ఇంకొకళ్ళని కలపొద్దు, నన్ను తీసుకెళ్ళి ఇంకొకళ్ళు చేర్చొద్దు అన్నాడు. అవునా కదా? మరి ఆయన రుజువు చేసుకుంటాడు. మనం రుజువు చేయాల్సినంత భక్తి మన దగ్గర లేదు. ప్రియులారా, నిజం ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడతా, మీరు సహించాల్సిందే. ఈరోజు నూతన యెరూషలేము ప్రార్థనా మందిర సంఘస్థులందరూ కూడా ఆలకించగలిగితే పరలోకం మీదే. లేదండి వచ్చాము వెళ్తాము తర్వాత అడగబోయిన మా ఇది అదేం లేదులేండి అని అంటే నేనేం చేయలేను. ఇక్కడ ఏక పురుషునికి ప్రధానము చేయబడిన వారిలాగా ఉండాలట. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అయితే జాగ్రత్తగా గమనించండి. ఈ దైవ ఆసక్తి కలిగి, ఎందుకంటే జనాలు ఇప్పుడు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తల దగ్గరికి, అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? వింటున్నారు, వారికై వారే ఉంటున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము నాకు నచ్చినట్టు చెప్పాలనేది కాదు, లేకపోతే ఇంకోళ్ళనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇది బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పాలి. కాబట్టి నాకు అనుకూలంగా ఉండడాన్ని మనం చేసుకోవడానికి వీల్లేనే లేదు. ప్రియులారా, దేవుని వాక్యము అందరికీ సమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందరికీ సమానమైన వాక్యాన్ని మనం వినేటప్పుడు మన హృదయాలను ఏం చేయాలంట? చక్కగా, అర్థమవుతుందా? చక్కగా మన హృదయాల్ని దేవునితో ప్రధానం చేసుకోవాలంట, ఏక పురుషునితో. అవునా కాదా? ఈ పురుషుడు ఎలాంటి వాడు? ఈ పురుషుడు ఎలాంటి వాడు? పవిత్రుడు. ఆయన పవిత్రుడే. ఎలాంటి వాడు? ఆయనతో నీ సంబంధం ఏంటి? ఆయనతో నీ ఒడంబడికేంటి? ఆయనతో నీ కలిసి నడిచే విధానం ఏంటి? ఆయన ఎలాంటి వాడు? పురుషుడు, యుగ పురుషుడు, పురుషోత్తముడైన, సద్బోధకుడైన, మగటములేని మహారాజు, మన సార్వభౌముడు, యుగ పురుషుడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఒకే ఒక దేవుడై ఉన్న ఆయనకి ఎందుకు పనికిరాని నీవు ఎలాగ ఉండాలంట? వధువుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. అవునా కదా? వధువుగా ఉండాలి. నీ భర్త నీకు బలమైన వాడు. వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు భర్తగా ఉన్నాడట, యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీ ఆలోచన ఏంటి? నువ్వు ఎవరితో ఉన్న బలహీనుడితో కాదు నువ్వు ప్రధానం చేయబడింది. బలహీనుడితో కాదు నువ్వు ప్రధానం చేయబడింది, బలవంతుడితో ప్రధానం చేయబడుతున్నావు. ఈ రోజున నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ఒకటే కాదు,
అనేక సంఘాలు కూడా ఎవరితో ప్రదానం చేయబడుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. ఇక్కడ మేము పురుషులం కదండి, మేము స్త్రీలం కదండి, కాదు కాదు, ఇక్కడ అందరమే సమానమే, ఒకటే సంఘం. ఆ సంఘమే వధువ, ఆ వధువే యేసుక్రీస్తు వారితో ప్రధానము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా ఎవరితోనంట? వరుడితో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ప్రధానము చేయబడిన వారమి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ప్రధానము చేయబడినప్పుడు ఆయన మాట తప్ప మరొకటి మాట మనకి వినబడడానికి వీల్లేదు. అవునా కదా? ఇక్కడ సాతానోడు ఏం చేస్తున్నాడు? క్లుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లుగా మిమ్మల్ని కూడా మోసం చేస్తాడని నా భయం అని అంటున్నాడు. నా భయం కూడా అదే, నా భయం కూడా అదే. ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు రావట్లేదు తెలియదు, నా భయం. ఏం చేస్తున్నారో తెలియట్లేదు, నా భయం. ఎన్ని వారాలు ఎగ్గొట్టారో నాకు తెలియదు, నా భయం. ఎందుకంటే వీళ్ళు సరైన వాక్యం వినట్లేదా ఏంటి? సరైన వాక్యం వినకపోగా ఇంట్రెస్ట్ లేక రావటం లేదా ఏంటి? లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి ఏదన్నా ఆలోచనతో ఉంటున్నారా ఏంటి? వాక్యం వింటున్నారని కాదు, ఇంకో చోటకి వెళ్ళి ఒకవేళ ఏం వింటాంలే వాక్యం పద్దాకలా అని అనిపిస్తుందా ఏంటి? నిజంగా ఎంతమందికి మనం బాప్తీసాలు ఇచ్చాం? జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నా భయం కూడా ఏంటంటే, సంఘము ఎత్తబడే దానిలో లేకపోతే, సంఘము ప్రధానము చేయబడిన దానితో లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేదే నా భయం. ప్రియులారా, ఆలకించండి. ఎవరితో ప్రధానం చేయబడిన వారం మనం? క్రీస్తుతో. ఒక పురుషుడే, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయన ఆ బలహీనులను బలపరిచేవాడు. అలాంటి వాడికి మనము ప్రధానము చేయబడి ఉన్నాం. కాబట్టి మనము వధువు సంఘంగా ఉండాలి. ప్రియులారా, రండి ఇంకొక మాటను చూద్దాం, ముందుకు వెళదాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే ఇక్కడ ఈ మాట చూద్దాం ఒకసారి. పురుషులారా, 27 అనే దానికాడ ఒకటి ఉంటుంది చూడండి. 27 అంటే 25 నుంచి 27. అటువలేనే, అక్కడ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది లెక్క పెట్టుకోండి, ఇవన్నీ కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనదు లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగా ఆయన మన ఎదుట తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇక్కడ ఈ మాటల్ని మీరు క్షుణ్ణంగా పరీక్షించండి, పరిశోధించండి, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా మనం చదివింది ఏంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరికి ప్రధానము చేయబడి ఉన్నాం? యేసుకి ప్రధానము చేయబడి ఉన్నాం. ఇప్పుడు సంఘాన్ని ఆయన ఇష్టపడితే, సంఘాన్ని ఆయన ప్రేమిస్తే, సంఘాన్ని ఆయన కోరుకుంటే, సంఘములో ఉన్న నీవు నేను వధువుగా ఆయన కొరకు సిద్ధపడితే, ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకం ఏమి లేకుండా చేస్తాడంట. ఆయన ప్రేమిస్తే, ఆయనతో ప్రధానము చేయబడితే, ఆయనతో నడవటానికి నువ్వు ఇష్టపడితే, ఆయనతో ఉండటానికి నువ్వు ఇష్టపడితే, ఆయన మార్గాన్ని నువ్వు గుర్తిస్తే, మొదట నిన్ను ఎలా చేసుకుంటాడంట? కళంకము లేకుండా చేస్తాడట. రెండోదిగా ఏం చేస్తాడంట? ముడత లేకుండా చేస్తాడంట. తర్వాత అట్టిని మరి ఏది కూడా నిన్ను అంటకుండా ముట్టకుండా చేసుకునే బాధ్యత ఆయనది. నువ్వు బలహీనురాలివి, మనము సంఘంగా బలహీనులమయ్యున్నాం. మనము నిలబడాలంటే నిలబడలేము. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. ఇక్కడ వాక్యాన్ని ప్రకటించే అపోస్తులైన పౌలు గాని, యోహాను గాని, యాకోబు గాని, అపోస్తులు ఎవరైనా కూడా మా దగ్గర ముడత లేదు, కళంకము లేదు, పాపము లేదు అనడానికి అర్హులు కాలేదంట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మీకు వాక్యం అర్థమవుతుందా వాక్యము?
జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎంత మహాభక్తులు, యేసు కోసం ప్రాణం అర్పించిన వారు, యేసు కొరకు తిరగబడిన వారు, యేసు కొరకు ప్రపంచాన్నే ప్రభావితము చేసిన వారు. వాళ్ళు అంటున్నారు, మా దగ్గర మరక లేదంటానికి ఇల్లేదు, మడత లేదంటానికి ఇల్లేదు, డాగు లేదంటానికి ఇల్లేదు, మా దగ్గర పాపం లేదంటానికి వీల్లేదు, మేము పాపులమే అంటున్నారంట. అయితే నీవు పాపివే అని అయినప్పటికీ, బలహీనుడివే అయినప్పటికీ, నా దగ్గర మరక ఉంది, మచ్చ ఉంది అని నువ్వు అన్నప్పటికీ, దేవుని దగ్గర బలహీనుడు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గర బలహీనుడు అయ్యి ఒక వధువుగా ఆయనకి యాడ్ చేయబడి ఉంటే, ప్రదానం చేయబడి ఉంటే, మొట్టమొదట ఆయన ఏమంటున్నాడంటే, నీలో కళంకము లేకుండా. ఏమంటున్నాడు? మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే బలహీనపరుచుకుని ఆయన దగ్గరికి వెళ్తామో, అప్పుడు మొట్టమొదటి మాట అంటున్నాడు, కళంకము లేకుండా, మొడత లేకుండా, అట్టిది మరి ఏది లేకుండా. చూస్తావిందమ్మా చదవక. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? అట్టిది మరేది లేకుండా. ఇక్కడ ఇంకేమంటున్నాడంటే, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంగముగాను. ఆగండి. ఇక్కడ మళ్ళీ 3 మాటలు కనపడుతున్నాయి. అర్థమవుతుందా? మొదట నీలో ఉండ పాపాన్ని తీసేస్తా, నీలో ఉండ ద్వేషమును దోషాన్ని తీసివేస్తా, నీలో ఉండ బలహీనతను తీసేస్తా. ఏం చేస్తాను? పరిశుద్ధపరుస్తా, పరిశుద్ధ సంఘముగా. తర్వాత నిర్దోషమైనదిగా, తర్వాత మహిమగల సంఘముగా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. చూసావా, నిన్ను నువ్వు ఎప్పుడైతే పురుకొలుపుకొని ఆయనకి సమర్పణ కలిగి ఉంటావో, అప్పుడు నిన్నేం చేస్తాడంటే వీటిల్లో నుంచి తప్పిస్తాడు. ఇలా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేనిలో నుంచి తప్పిస్తానంటున్నాడు? పాప ద్వేషాల నుంచి, దోషాల నుంచి నిన్ను తప్పించేస్తా అంటున్నాడు, కళంకము ముడత లేకుండా. తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధపరుచుకునేది నేనే, నిర్దోషిని చేసుకునేది నేనే, నీకు మహిమ గల సంఘంగా మార్చుకునేది కూడా నేనే. చదవండి. ఏంటంట? దానిని పరిశుద్ధపరుచుకొని ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికంట ఏం చేస్తున్నాడంట? ఎంతమంది సేవకులను పంపించాడో భూమి మీదకి. దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పినా కూడా ఇంకా మారు మనసు, రక్షణ, బాప్తిస్మ అనుభవం లేనోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎందుకనంటే ఎంతమంది సేవకులు చెప్పినా కూడా అర్థం కాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అర్థం కాక అంటే వీళ్ళ మనస్సు దేని మీద ఆధారపడి ఉందంటే, లోకం మీద ఆధారపడి ఉంది, చీకటి మీద ఆధారపడి ఉంది, పాపం మీద ఆధారపడి ఉంది, ఆశల మీద ఆధారపడి ఉంది, ఏదో సాధించాలని ఆధారపడి ఉంది. కానీ ఖచ్చితంగా అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, సంఘంగా నేను ఎలా ఉండాలి అనే ఆలోచన ఇలా కలగట్టలే. బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు సైతం ఇలా పరధ్యానంగా ఉంటున్నారు. ప్రియులారా గమనించాలి. ఏంటంట? ఆయన తన ఎదుట నిలబెట్టుకోవటానికి ఏం చేత? వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడంట. ప్రియులారా దేవునికి స్తోత్రం. అవునా కాదు? వాక్యము, ఉదకము, నీరు అంటే నీటి ద్వారా బాప్తిసం కూడా ఇస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యాన్ని వెదజల్లుతున్నారు సేవకులు. అయినప్పటికీ చాలా మందికి అర్థం కాక వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాక్యం చేత, ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధపరు. ఎవరి కోసం? నా కోసం అండి, నీ కోసం అండి, మన కోసం అండి, ఈ సంఘం కోసం అండి, ఈ వధువు కోసం అండి. ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి తన్ను తాను అర్పించుకున్నాడట, తన్ను తాను త్యాగం చేశాడు. ప్రియురాలి కోసం, వధువు కోసం, వధువు సంగమ కోసం ఆయన త్యాగం చేస్తున్నాడట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మాట. ఈ మాటని అసలు ఆలోచన చేయండి ఒకసారి ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? నీ కోసం, నా కోసం దారిని పోయే దాని కోసం ఎవడో త్యాగం చేశాడంట అనే మాట అంటాం కదా.
నిజంగా పనికిరాని మన కోసం గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా ఎంత ఇష్టపడకపోతే ప్రాణం పెడతాడు, అవునా కదా? ఇష్టపడితే ఆయన ఎలా పిలుస్తాడో చూద్దాం రండి ఒకసారి. ఇష్టపడితే ఆయన ఎలా సంబోధిస్తాడో ఒక మాట. పరమగీతములు 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పరమగీతంలో ఆయన ఇష్టపడితే ప్రాణం పెట్టిన ఆ సంఘాన్ని ఆయన పలకరించే విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూద్దామా రండి అమ్మా. 4:7 యోనతాన్ గారు బుజ్జి అని పిలుస్తాడు అలా ఆవిడ్ని. నేను మా ఆవిడ్ని చిన్ని అని పిలుస్తా. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇష్టమైతే ఎలా పిలుస్తాం ఏమండి? ఒక ప్రియుణ్ణి ప్రియురాలు పిలిచినట్లుగా, లేక ఒక ప్రియురాల్ని ప్రియుడు పిలిచినట్లుగా. ఎలాగా? నా బంగారం, నా వజ్రం, నా రత్నం అని చాలా నిక్నేములు పెట్టి పిలిచినట్లుగా ఈ ప్రియుడు కూడా పిలుస్తూ ఉన్నాడంట. అయితే ఈ పరమగీతాల గ్రంథాన్ని నేను ధ్యానం చేసేటప్పుడు అసలు ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే, కొంతమంది ఏమని రాశారంటే ఇది మరి జ్ఞాని అయిన సొలొమోను తన ప్రియురాలతో మాట్లాడుతున్న విధానాన్ని తెలియపరిచారండి అన్నారు. కాదు, మరి కొందరు ఏమంటున్నారంటే ఒక కాపరి తన ప్రియురాలతో మాట్లాడాడు అని చెబుతున్నారు. ఇంకొకళ్ళు కాదు, ఏదో ఇది భౌతికమైన ఆలోచన కలిగి దీన్ని రాశారు అని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, సంఘానికి క్రీస్తుకి ముడిపడి లేకపోతే ఇది ఈ పుస్తకంలో రాయబడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు సంఘానికి క్రీస్తుకి యాడ్ చేయకపోతే, క్రీస్తుకి వధువు సంఘానికి జాయింట్ లేకపోతే ఇది ఏమవుతుందంటే ఏదన్నా అయితే వీక్లీ పుస్తకం అవ్వాలి కానీ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడదు అన్నారు. ఏంటయ్యా అని ప్రయాణం చేసాం. దానిలో కొద్దిసేపు నేను ప్రయాణం చేస్తే అప్పుడు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధ దేవునికి వధువు సంఘాన్ని యాడ్ చేయడానికే ఈ మాట పలికాడట ప్రియులారా. అయితే కింద కొన్ని మాటల్లో నా సహోదరి అని కూడా రాయబడి ఉంది. దానికి క్లారిటీ ఇచ్చాడు. సంఘాన్ని ఒక్కొక్కసారి సహోదరుడిగా కూడా ప్రేమిస్తాడట క్రీస్తు. దేవుని స్తోత్రం. అంటే చాలా మందికి 7, 8 చదివిన తర్వాత 9కి వెళ్ళే వరకు మళ్ళీ సహోదరి అన్నాడు కదండి, ఇక్కడేంది పొరపాటు జరిగిందంటే కాదు. దేవుడు తన ప్రేమను బట్టి తన సంఘాన్ని ప్రేమిస్తాడట. తన ఇష్టాన్ని బట్టి తన సంఘాన్ని పిలుస్తాడట. అవునా కదా? ఒక్కోసారి అమ్మా అంటాం. భార్యని అమ్మా అన్నంత మాత్రాన అమ్మా అంటే వరుస మారి పిలుస్తున్నావు అని అంటామా? అనలేం. అవసరాన్ని బట్టి తల్లిగా ఉండాలంట, ఓదార్చేటప్పుడు తల్లిగా ఉండాలంట, ప్రేమించేటప్పుడు భార్యగా ఉండాలంట, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితురాలుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. చూసారా, ఇక్కడ మనం ఇన్ని కోణాలు చూస్తున్నాం. దేవుడు ఎన్ని కోణాలు చూస్తాడో ఇంకా మనకు తెలియకుండా. అవునా కాదా? ఇక్కడ ఏమన్నాడు? నా ప్రియురాలా. అసలు ఎంత మృదువుగా పిలుస్తాడు. ఇష్టపడిన ఆయన నా ప్రియురాలా అని. నీవు ఆగండి, ఇక్కడ నా వైపు చూడండి మీరందరూ. ఇప్పుడు మనందరమే ఒక సంఘం, అవునా కాదు? ఇప్పుడు మనం కొంతమందిగా ఉన్నాం. ఎవరి కాళ్ళు అనుకోమాకండి, మనందరము ఒకటే. ఇప్పుడు మనము సంఘము అయి ఉన్నాం. సంఘము అంటే వధువు అయి ఉన్నాం, అంతేనా? ఇప్పుడు వధువుగా ఉన్న మనము ఒక్క మాట చెప్పగలుగుతున్నాం. మన హృదయపూర్వకంగా మాట్లాడుకుందాం, మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. మనము సౌందర్యంగా ఉన్నామా? ఏంది మాట్లాడదు అమ్మా? సౌందర్యంగా ఉన్నామా? లేము అని చెప్తున్నాం. అదైతే ధైర్యంగా చెప్తున్నాం. ఉన్నామని ఎందుకు చెప్పలేం? లేము కాబట్టి కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. లేము కాబట్టి కాదు, ఉండటానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. అవునాక?
మొన్న నేను ఒక మాట విన్నాను. ఒక వ్యక్తి అంట నూతులో పడ్డాడంట. నూతులో పడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఈత రాదండి. నూతులో పడ్డాడు ఒక వ్యక్తి, నీళ్ళలో పడ్డాడు, బావిలోనో చెరువులోనో కాళ్ళలోనో పడ్డాడు. మునిగిపోతాడు, చచ్చిపోతాడా? సరే, మునిగిపోతాడు. మునిగిపోయిన వ్యక్తిని నీలాంటి వాళ్ళు వెళ్ళి తీశారనుకో, తీసినప్పుడు బయటికి రాగానే ఏం చేయాలా? నీళ్లు క్లారిటీగా మాట్లాడండి. సరే, తీసుకొచ్చారు, అతనికి ఈత రాదు, అతను తీసుకొచ్చి పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదటిగా పొట్టలో ఉన్న నీళ్లు బయటికి పంపించాలి, అవునా కాదు? అప్పుడు స్పృహ తప్పిపోయిన అతను, కోమాలోకి వెళ్ళిన అతను తిరిగి లేవటానికి అవకాశం ఉండేది, అవునా కాదా? అలాగే ప్రియులారా గమనించండి, యేసు రక్తంలో కడగబడిన నీవు పాపపు నుంచి విడిపించావు అనుకుంటున్నావు, కానీ పాపపు ఆలోచన బయటికి పంపించలేదంట. అర్థమైందా? పాపపు ఆలోచన ఉందే, అది లోపలే ఉంటుంది. పాపపు ఆలోచన లోపల ఉంటుంది. ఆ లోపల ఉండటం వల్ల ఏమవుతుందంటే మన స్థితి మారటం లేదు. అర్థమవుతుందా? బయటికి కనబడుతున్నాం బాగానే, ఆలోచన అనగా లోపల నీళ్లు బయటికి పంపించకపోతే ఇంకా ప్రయోజనం ఏంటి? క్రీస్తులో ఉన్న మనం ఎందుకు పరిశుద్ధంగా లేము, అందంగా లేమని అంటే మన లోపల చీకటి పరిపాలన చేస్తుంది కాబట్టి ఇంకా మనం అందంగా కనపట్టలేదేమో. అందుకే మనం సౌందర్యంగా ఉన్నామంటే లేమండి అన్న. లేవు అని అంటే అసలు ముందు ప్రయత్నం చేయాలిగా. ముందు పొట్టు ఒత్తితే పొట్టలోంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయంట. బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రాణం వచ్చింది. అలాగే మనలో ఉన్న పాపాన్ని మనం బయటికి పంపించడానికి ఇష్టపడతాం, అది లోపలే ఉంటుంది. కాబట్టి సౌందర్యంగా కనపడం, పవిత్రంగా కనపడం, కళంకం లేని దానిలా కనపడం, ముడత లేని దానిలా కనపడం, పరిశుద్ధురాలుగా కనపడం, ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన దానిగా కూడా కనపడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. నిజమే, నేను భలే ఆలోచన చేశా. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నిజమే. రాహేలు కూడా యాకోబు అమ్మటే కలిసి తన తండ్రి దగ్గరికి, అంటే తండ్రిని విడిచి తన సొంత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నారంటే యాకోబు, రాహేలు పిల్లలందరూ కలిసి వెళ్తా ఉంటే అన్ని వదిలిపెట్టొచ్చారంట. ఎక్కడ యాకోబు మామ దగ్గర అన్ని వదిలిపెట్టి అందరూ వచ్చేసారంట. కానీ రాహేలు వస్తా ఒకటి మాత్రం తెచ్చుకుందంట. ఏం తెచ్చుకుంది? బొమ్మ, విగ్రహాన్ని తెచ్చుకుందంట. ఈ బొమ్మ పోయిందనే వంక మీద యాకోబు మామ ఎట్టయినా సరే వాళ్ళ తరిమి పట్టుకోవాలని వచ్చి, నా ఇంట్లో నువ్వేం తీసుకెళ్ళినా పర్వాలేదులే కానీ నా ఇంటి దేవతలు నువ్వు తీసుకెళ్తున్నావు అబ్బాయి, అది మీ వాళ్ళే తీసుకెళ్లేదు, ఎతకండి అని అనగానే అందరిని చెక్ చేశారంట. అందరిని చెక్ చేసిన తర్వాత రాహేల్ని కూడా చెక్ చేయడానికి ఇదవుతుంటే, నానా నేను కడగా ఉన్నాను నాన్న అనగానే కూతురు కదా పాపం ప్రేమ ఎక్కువయ్యి ఏంది వదిలేసాడంట. తీరా చూస్తే ఆమె కిందే ఉందంట ఈ బొమ్మ. చూసావా, అన్ని వదిలేసింది కానీ ఆలోచన వదిలేలా, కాజేసే ఆలోచన తీసుకొచ్చింది. జాగ్రత్త, నీలో పాపాన్ని బయటికి పంపించే ఆలోచన చేయగలిగితే, ఆ ఆలోచన ఒక్కటి బయటికి పంపించగలిగితే మనకన్నా దీవించబడేవాడు ఎవడు ఉన్నాడు? ఎత్తబడే సంఘాల్లో మన సంఘం ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి. నిజంగా ఈరోజు దేవుడు మనకి ఈ వర్తమానాన్ని ఎందుకు ఇచ్చాడు? బల్లలో చేవేసే మనం ఎలా ఉండాలి అంటే చెప్పుతున్న మాట, కళ్ళంకం లేని దానిలాగా ఉండాలి, ముడత లేని దానిలాగా ఉండాలి. ఎలాగుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే కింద చెబుతున్న మాట, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అది కూడా నేనే చేస్తా అన్నాడు. అందుకే ఇక్కడ నా ప్రియురాలా నీవు సుందరవి, అధిక సుందరవి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టపడితే అలా పిలుస్తాడు, లేకపోతే జాగ్రత్త. ఆ కింద మాట ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనం, ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో కూడా రమ్ము, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము, శిఖరము నుండి శరీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ కిందికి చూసేది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు? మొదటి మాట ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి
జాగ్రత్తగా గమనించండి. సంగమా, పాపపు లోకమును విడిచి నాతో కూడా రమ్ము. నిన్ను పిలుస్తున్నాడండి, నన్ను పిలుస్తున్నాడండి. నూతన యెరూషలేము వధువా, సంగమా రా. ఎంతకాలం ఈ బాధలు పడతావు, ఈ పాపములో, ఈ శాపములో కొట్టబడతావు, ఈ లోకమనే సింహాల మధ్యలో, పులుల మధ్యలో, తోడేళ్ల మధ్యలో ఎంతకాలం ఉంటావు? రా, వదిలేసి నాతో రా. నువ్వు వస్తే నిన్ను ఉన్నతమైన స్థానంలోకి, స్థితిలోకి తీసుకెళ్తాను అంటున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రియులరా, నిజంగా ఇలా చెప్పగలిగిన వాడు ఉన్నాడా? ఇలా చెప్పగలిగిన వాడు ఉన్నాడా? ఇలా చెప్పడానికి ఇష్టపడిన వాడున్నాడా? ఎంత భార్యను ప్రేమించినా, ఎంతగా ఇష్టపడినా ఏదో ఒక సమయంలో భార్యని ద్వేషిస్తారు అందరూ. కానీ ద్వేషించబడిన నిన్ను, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. రా నాతో, రా నాతో. పులులు, సింహాలు, తోడేళ్లు, ఎలుగుబంటులు ఉన్న ఈ ప్రదేశంలో నువ్వు ఉండటానికి వీలే. నాతో కూడా వస్తే నేను నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తా, అక్కడి నుంచి వద్దుగా నువ్వు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన ప్రేమ వర్ణనాతీతం. జాగ్రత్తగా గమనిస్తే ఎంత ప్రేమిస్తాడు ఆయన, అంతగా మనల్ని ఆదరిస్తాడు. ప్రియులారా, ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ ఒక్క మాట ఊరకాల చదివించి ముందుకు తీసుకువెళ్తాను. తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4వ వచనం 6 దాకా ఉంటుంది. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఈ మాట, ప్రతి మాటను అండర్లైన్ చేసుకోండి. తాను ఉచితముగా మనకిచ్చిన. ఎవరిచ్చారు? కాదు, మళ్ళీ గమనించండి. చదవండి, చదువుతా చెప్పండి, నేను చెప్తాను. కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుట పరిశుద్ధమును నిర్దోషులనై ఉండవలెనని. ఎప్పుడంట? జగత్ పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి. భార్య భర్తల వివాహమైన తర్వాత భార్య నీళ్లు వేసుకుంటే, కంచు అయితే, పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలియదు, కానీ ముందే ఆయన నిన్ను నన్ను చూసి ముందుగానే ప్రేమించాడంట. ఏమండి? ముందుగానే నిర్ణయించి ప్రేమించి ఒక సంఘంగా ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాడండి. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి మహిమకరంగా. గట్టిగా కొట్టండి, ఓపిక లేనట్టు కాదు. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. నువ్వు ఆడో మగో, లేకపోతే ఆడా మగ కాని టైంలోనూ ఉన్నావు, ఎవరైనా కావచ్చు, ఆయన ఎప్పుడో చూశాడంట, నిర్ణయించుకున్నాడంట. 2010లో ప్రార్థనకు వచ్చా. 2010 నుంచి నేను క్రీస్తుని నమ్ముకున్నా. నిజమే, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత 2010లో క్రీస్తుని నమ్మితే ఆయన ఎప్పుడు నన్ను ఇష్టపడ్డాడు? నేను నా తల్లి గర్భములోకి రాకముందు. నన్నేనా? మిమ్మల్ని కాదా? అందరినీ చూడండి జాగ్రత్తగా. ఇంకా మరి చాలా మంది ఇక్కడ ఒక సంఘంగా కూడుకోవటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చూశాడు, కానీ వాళ్ళకన్నా ముందు నేను ఇష్టపడినట్టు ఉన్నాడు. ప్రియులారా, మరి ఇష్టాన్ని నువ్వు ఎలా ఉంచుతావు? నా పురుషుడికి నేను ప్రదానం చేయబడ్డాను, నేను పనికి మాలిన దాన్ని. నిస్తేరు అని ఆమె ఎవరు? రాణి. ప్రజెంట్ మనం లెక్కేస్తే రాణి. అంతకుముందు ఎవరు? ఒక సామాన్యురాలు. ఒక మాటలో చెప్పాలంటే ఆమెకి ప్రాకు కూడా అక్కడక్కడ ఏంది, పాత గుడ్డకి కొత్త గుడ్డ అచ్చేసినట్లుగా, లేకపోతే ఏమంటారు దాన్ని, అద్దేసినట్లుగా, జాయింట్ చేసినట్లుగా ఉండేదంట. అంటే అంత పేదరాలని అర్థం. ఆమె రాజును వివాహం ఆడిన తర్వాత రాజును తిరస్కరించిందా? ఏమండి? రాజును తిరస్కరించిందా? రాజును గౌరవించింది.
అంతకు ముందు రాజును గౌరవించకే ఒక భార్యను వదిలేశాడు ఆయన. ఆమె పేరేంది? వస్తీ రాణి. జాగ్రత్త, ఆమెలో అహం ఉంది, నేను రాణిని, రాజు ఎప్పుడు పిలితే అప్పుడు రావాలా, నేను రానని చెప్పు అందంట. నెట్టేసాడు బయటికి. ఏమా ఎప్పుడు కబురు చేస్తే అప్పుడు వచ్చేదంట, భర్తకు విలువిచ్చేదంట. ఇంకో విషయం ఏంటంటే, యూదుల కొరకు ప్రార్థన చేసుకుని వెళ్ళి ఎదురుగు నిలబడితే రాజుకే కలవరం పుట్టి పరిగెత్తుకో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆమె స్థితిని ఆమె గమనించుకొని రాజుకు విలువిచ్చింది. నా భర్తలే అని గబక్కనెళ్ళలేదు, పిలవంగానే రాకుండా కూడా ఉండలేదు, నేను కూడా రానినని అహం లేదు. అలాగే దేన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఒక సంఘంగా సమకూర్చాడు, ఒక వధువుగా సిద్ధపరిచాడు. ఇప్పుడు మనము రాజుకి ఏం చేయాలంట? గౌరవించాలి, విలువియ్యాలి. ఆయన్ని మనము ఇంకా అభిమానించి ఆరాధన చేయాలి. నా ఆరాధ దైవమా, నా అభిషక్తుడా, నా దేవుడా, నా ఉన్నతుడా అని ఆయన ఇంకా 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 మనము హెచ్చించాలి. అవునా కాదు? మనం 10 మందిలోకి వెళ్తే, నా భర్తకేమి దేవుడైతే తాగితేనే గాని, తాకపోతే చాలా మంచిది. ఇది భలే ఉంటది ఈ డైలాగులు. తాగితేనే, అసలు అదే జబ్బాడికి, తాగితేనే గాని తాకపోతే భలే మంచివాడు అని చెబుతారు కొంతమంది. ఎలా చెబుతారు? నిజమే ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయి మంచిదే కానీ అంటే ఏమవుద్దంట? ఇందాక వాక్యాన్ని చదివేటప్పుడు ఒకే పురుషునికి ప్రధానం చీచితిని గాని అన్నాడు. అక్కడ గాని అంటే భయం, గాని అంటే నీ మీద అనుమానం, గాని అంటే నీ మీద నమ్మకం లేదు. జాగ్రత్తగా గమనించండి. అన్నాడా లేదా అపోస్తలుడైన పౌలు? గాని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు తొందరగా శిలించిపోతారన్న బయ్యోరా బాబు అని అన్నాడంట. జాగ్రత్త. నమ్మిన వాడికి ఒక సంఘంగా ఉన్న మనం, ఒక నమ్మి నిన్ను వధువుగా చేసుకున్న దేవుడికి ఎలాగ ఉండాలా? నమ్మకంగా, విలువ తెచ్చేవారిగా, ఆయనకి మనము గౌరవాన్ని పెంచేవారిగా ఉండాలని లేఖనాలు చెబుతుంది. ఆయన అలా చేస్తే ఇక్కడ ఏం రాయబడిందంట? పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడట. అవునా కాదు? పరిశుద్ధంగా ఉన్న నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు? లాస్ట్ మాట చదివించి నేను ముగిస్తాను. రండి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి, లేకపోతే 7వ వచనాన్ని చదవండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అక్కడ ఆగుదాం. ఏం చేస్తుందంట? ఎవరు భార్య? గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ఏం చేస్తుందంట? వధువు ఏం చేస్తుంది? తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. అమ్మాయి సిద్ధపరచుకొని ఉన్నది. అమ్మాయి ఇతడే నీ భర్త, అమ్మాయి ఇతడే నీ భర్త, నేను చేసుకోబోయేవాడు అని అన్నప్పుడు తన్ను తాను సిద్ధపరచుకుంటారు, లేకపోతే అనేకులు కలిసి సిద్ధపరుస్తారు. ఎలాగా? పెళ్లి దినాలు మొదలైన అనగానే ఏంటంట, ఇక తన్ను తాను కూడా సిద్ధపరచుకుంటది. అంటే ఈ 4 రోజులు ఏదో ఒకటేసి ఏదో ఒక రోజు అయితే అవ్వచ్చు. ఇది భౌతికమైనది. ఆత్మీయమైనది ఏందో తెలుసా? నీ హృదయ సౌందర్యాన్ని కనుపరుచుకోవాలా, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలా, నీ హృదయాన్ని ఆయనకి ఓపెన్ చేసి పెట్టాలా, నీ హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలా. ఆయనకి ఎలా ఉండాలంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి నేను సిద్ధం, వరుడా నీ కొరకు ఎదురు చూస్తున్నా, నువ్వొస్తే నీతో వచ్చేస్తా, అదే నా పుట్టిల్లు, నా మెట్టినిల్లు, నా ఇల్లు అంతా కూడా అక్కడే అని అక్కడ ఉండాలి. అవునా కాదా? 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటే తల్లి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే ఈ కూతురు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతా ఉంది. నిజంగా తల్లులు అనేవాళ్ళు ఎలా ఉంటే కాపురాలన్నీ చక్కగా ఉంటాయి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలారా అందరు కూడా గమనించాలి. తల్లులు అనేవాళ్ళు ఎలా ఉంటే
కాపురాల్లో ఏ గొడవ ఉండదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కూతుర్ల విషయంలో, కోడళ్ళ విషయంలో మనం ఎంత ఉంటే అంతమంది. నిజంగా ఆ క్లిప్పింగ్ కావాలంటే మీకు తర్వాత చూపిస్తాను. నాకైతే కళ్ళంటే గిర్రు నీళ్లు తిరిగినాయి. నిజం. ఎలాగంటే ఆమె అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఉంటే కూతురు బ్యాగ్ తీసుకుని గబా గబా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వెనక తిరిగి అంటుంది, ఏంటమ్మా నేను వస్తే ఎప్పుడొచ్చావు ఎట్టొచ్చావు అని అడగకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోవాల్సింది. నాకు కూడా సరిగ్గా చెప్పటం రావట్లేదు. అయినా కూడా ఆ మాటలు నన్ను బలపరిచాయి. ఏంటంటే నువ్వు వెళ్ళిపో, నువ్వు మా ఇంటికి రావడానికి లేదంటే నేను కన్న కూతురుని అయితే ఏంటే నిన్ను పెళ్లి చేశాను ఒకడికి ఇచ్చి, నువ్వు మా పిల్లవు కాదు వాడి పిల్లవే అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటే చచ్చిపో అంది. నీ అస్సలు నిర్దాక్షిణ్యంగా మాట్లాడే, చచ్చిపో, పారేస్తాం, మాకు సంబంధం లేదు. నిజంగా నాకు మైండ్ అత్తలు కానీ తల్లులు కానీ కొడుకు ఆ కోడల విషయంలో కూతుర్ల విషయంలో ఎలా ఉంటే వాళ్ళ కాపురము ఏంది 3 పువ్వులు 12 కాయలుగా సాగుద్ది. చప్పలు కూడా దేనిదమ్మని కనపరుచుకున్నాం. నిజం. అత్త ఒక పుల్ల, థర్డ్ పర్సన్ రాకూడదు. ఎప్పుడన్నా నేను నా భార్య అరుచుకున్నా కూడా మా మింటుకు నేను ఒకసారి చెప్పాను, మేం భార్య భర్తలు అరుచుకుంటే అది మా ఇష్టం, నువ్వెవడురా అని నేను మాట్లాడతాను. ఒక్కసారి మాకు మాట వచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే భార్య భర్తల మధ్యలోకి రెండో వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు. సంఘము వరుడికి ఆ ఐక్యత చేయబడినప్పుడు సర్పం అనే సాతానులాగా నువ్వు ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వధువు సంఘము. ఈ సంఘానికి వరుడికి, వధువుకి వరుడికి మధ్యలో డిస్టర్బెన్స్ చేసి, అమ్మా కోడలా నువ్వు ఇంటికి వస్తున్నావు, అత్తల్ని అమ్మ అనుకో, అమ్మ అత్తగారు నువ్వు నీ కూతురు అనుకో, బాగుంటది. కూతురు విషయంలో కోడళ్ళ విషయం తల్లులు ఎంటర్ అవ్వమాకండి అని వాక్యం మొదలేశాను. ఎందుకో తెలుసా? ఈ పెళ్లిళ్ళైన తర్వాత అయితే కోడల ద్వారా లేకపోతే అత్త ద్వారా అయితే తల్లి ద్వారా కూతురు కాపురాలు ఈ నాశనం అవటానికి కారణం వీళ్ళే. వీళ్ళు వెళ్లకుండా ఉంటే ఏ బాధలు. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూసి రావటం మంచిది. వధువుకి వరుడికి మధ్యలో కూడా సాతాన్ అనేవాడు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? మనది. దేవునికి స్తోత్రం. ఎవరిది? మనది. మనది అంటే ఏంది? మనలో ఉన్న పాపాన్ని బయటికి పంపించేసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మహోత్సవానికి సిద్ధపడింది ఇక్కడ? గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సమయం వచ్చిందంట. ఆయన భార్య, జాగ్రత్తగా గమనించండి, సమయం వచ్చింది ప్రియులారా. కాలము ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితులు అనుకూలత లేదు. కాబట్టి ఆఖరి దినాల్లో ఉన్న మనము ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలా. ఆయన భార్యగా సిద్ధపడి ఉండాలి. చదవండి. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ఏమిచ్చారంట? అసలు పై మాట చదవండి. ప్రకాశములును నిర్మములైన, ఏమండి తల్ల పైకి ఎత్తండి, చదివితాను ఉండండి, తల్ల పైకి ఎత్తా ఉండండి. ఏంటంట? ప్రకాశమును అంటే వధువు ఎలా ఉండేదంట? దగదగ 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 మెరుస్తా ఉండదట. అర్థమైందా? నిర్మలము. బా, ప్రకాశములను నిర్మలమునైనా సన్నని నార బట్టలు ఉంటే పెళ్లి కూతురు అది ఆమె అని గుర్తుపట్టవచ్చు. మరి నిన్ను గుర్తుపడతాడా? అమ్మా నిన్ను గుర్తుపడతాడా? సంగమా, నూతన యెరూషలేము ప్రార్థనా మందిర విశ్వాసులారా, సంఘస్థులారా, వధువా, భార్య అయ్యున్నదానా, నీవు నిన్ను చూడగానే అలా గుర్తుపడతారా ఇతరులు అని అడుగుతున్నాను. అసలు పెళ్లి కొడుకు గుర్తుపడతాడా ముందు? జాగ్రత్తగా గమనించండి. అవునా కాదు? నేను మా అన్నయ్య పెళ్లి అయ్యేటప్పుడు మా వదిన చూడటానికి వెళ్ళాను. ఎంత పైకి ఎక్కినా అందరమే వధువుగా ఉన్నాం, నాతో సహా, నా నుంచి చిట్ట చివర కూర్చున్న వారితో సహా, నా నుంచి శబ్దాంతరాల ద్వారా వింటున్న వారితో సహా, నా నుంచి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలతో సహా
అందరమే వధువుగా, ఒక్కనికి భార్యగా, ఒక్కనికి ప్రధానము చేయబడిన వారిగా ఉన్నాం. దగదగా మెరిచే వస్త్రాలు ఆయన నీకు ఇస్తున్నాడు. అవి ధరించుకొని తలంచి ఆయనకి మరి ఏకీభవిస్తావా? లేదు నేను వేరు నువ్వు వేరని ఆలోచన చేస్తావా? ఆలోచించండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలుకి భయం వేసిందంట. నాయనా నీకు ప్రధానము చేయబడిన దానిగా ఉంటా అనని ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడదాం. కింద మాట కూడా చదవండి. ఆ మొత్తం అవ్వల 8వ వచనాన్ని చూడండి, 8, 9 కూడా. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని రాయము. చాలు. ఎవరు చెప్పిన మాటలు? దేవుడు చెప్పిన మాటలు. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఈయన ప్రేమిస్తే, ఆయన ఇష్టపడితే, ఆయన మచ్చ లేకుండా, కళంకం లేకుండా, ముడత లేకుండా పరిశుద్ధపరుచుకొని, పవిత్రపరుచుకొని, దోషము లేకుండా మహిమగల సంఘంగా చేసుకొని ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తన ఎదుట నిలబెట్టుకొని తన్ను తాను అర్పించుకున్నాడట. సమర్పణ కలిగిందంట. నీకోసం ఆయన ఏం చేశాడంట? తన్ను తాను అర్పించుకున్నాడు. అంతే, ప్రాణత్యాగం చేశాడు. అటువంటి ఆయన నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. అటువంటి ఆయన పెళ్లి విందులోకి ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, మరి పెళ్లి విందులో ఉంటావా? పెళ్లి కూతురుగా ఉంటావా? ఎక్కడుంటావా ఆలోచించే. విందుకు చాలా మంది వస్తారు, కానీ అర్థమవుతుందా? పెళ్లి కుమార్తె ఒక్కతే ఉంటది. అవునా కాదా? పెళ్లి కుమార్తె ఒక్కతే ఉంటది, విందులో అనేక మంది ఉంటారు. విందులో ఉంటావా లేకపోతే పెళ్లి కుమార్తెగా ఉంటావా? ఆలోచించేయి. ఈ రోజున మనందరం కూడా ఏక శరీరులము, ఒకే శరీరాన్ని భుజించటానికి సిద్ధపడి ఉన్నాము. సిద్ధపడిన వధువుగా, సిద్ధపడిన కన్యకగా, సిద్ధపడిన సంఘముగా ఒకే పురుషునికి ప్రధానము చేసి ప్రయాణం చేద్దామా? లేకపోతే నేనింతే, నా బ్రతుకింతే, నా ఆలోచన ఇంతే, నేను ఇట్టాగే ఉంటానని ఆలోచన చేస్తావా? దేవుడు నీతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అనేది మధ్య కూడా ఈ వాక్యాలను ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. నిజంగా అపోస్తలుడైన పౌలుకి భయం కలిగిందట. సావుకులకి ఈ రోజున భయం కలిగిపోతుంది. కొంతమందికి ఏమో ఆదాయం ఉండదేమోననే భయం కలిగిపోయి ఏదేదో చెప్పి సంఘాన్ని కూడబెట్టుకుంటున్నారు. కొంతమంది నేను మొన్న ఈ మధ్య ఎవరో ఒక్క నోట విన్నాను. ఏమనంటే, సంఘంలో ఎంతమంది ఉన్నా లేకపోయినా వినగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటే చాలండి, నేను విశ్వాసులను బతిలాడను అని అన్నాడు ఒక ఆయన. నేను విశ్వాసులను బతిలాడను, నేను విశ్వాసులకు అనుకూలంగా ఉండను, నేను విశ్వాసుల్ని మబ్బ పెట్టను, నాకు అలా ఉండటం ఇష్టం లేదు అన్నాడు. ఎవరో ఒక్క ఆయన నోటే విన్నా ఆ మాట. అనిపించింది, పానీలే నాకు దగ్గ వాళ్ళు ఎవరో ఒక ఆయన ఉండేట్టుకుంటా అనుకున్నాను. ప్రియులారా, విశ్వాసులను పోగు చేసుకుంటే ధనాన్ని పోగు చేసుకుంటామేమో కానీ వారిని పరలోకానికి మాత్రం తీసుకెళ్ళలేం. ఖచ్చితమైన బోధ మాత్రం బోధించలేం. ఎందుకంటే ఖచ్చితమైన బోధ బోధిస్తే కొంతమందికి నచ్చక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళతో పని లేదు, కానీ నిలబడే వాళ్ళతోనే పని. యేసుక్రీస్తు వారు కూడా అంతే. పారిపోయేవారు 12 మంది నిలబడ్డారంట. అసలు నాకు చాలా ఆనందం వేసే మాట ఏంటంటే, 12 మంది నిలబడితే ప్రపంచ దేశాన్ని ఊపి వదిలేసి అప్పచెప్పి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. నిజంగా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నాకు నిజంగా ఏమంటారు, రామాలు లెక్కబడుస్తాయండి. నిజంగా అంత ఇదిగా ఉంటది. యేసుక్రీస్తు వారు అక్కడే ఉండి బోధించాడు. అక్కడే ఉండి బోధించి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి అంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించిన వీరాతి వీరులు వాళ్ళు. అలాగా మనం ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నాను. పారిపోయేవాళ్ళు నువ్వు ఉంటే నీ పేరు ఏడ ఉచ్చరించడానికి కూడా ఇష్టపడు. నిలబడితే చరిత్రను సృష్టించేవాడు అవుతావు. వధువు సంఘంగా ఒకనికే ప్రధానము చేయబడిన దానిగా మనం ఉందాం. మనం ఆయన గణపరుద్దాం. ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడ స్తోత్రాలు ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొక మారు ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఇప్పుడు దాకా నాయన ఇదిగోన్న తండ్రి, మా సార్వభౌముడు సర్వాధికారివైన నీవు నాయన మమ్మల్ని బలపరిచి వాడుకున్నారు. నాయన మీకు వందనాలు ప్రభా. నువ్వు బలవంతుడవి నాయన. బలవంతుడైన నీకు నాయన వధువు సంఘంగా మేమున్నాం నాయన.
మేము జగత్పునాదులు వేయబడక ముందే మీరు ఇష్టపడ్డారు, మీరు ఎన్నుకున్నారు, మీరు ప్రేమించారు. కాబట్టి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి సిద్ధపడ్డారు ప్రభా. పరిశుద్ధులు మేం కాదు ప్రభా, మీరు మమ్మల్ని పరిశుద్ధ పరిస్తే తప్ప మేము పరిశుద్ధపరచుకోలేం. కాబట్టి నాయన మమ్మల్ని ప్రభా మచ్చను, మరకను, డాగును లేకుండా, కళంకము, ముడత మరట్టిదేది లేకుండా ప్రభా మమ్మల్ని బలపరిచి వాడుకోండి. ఏక సంఘంగా, ఏకాత్మగా కలిగి నాయన ఒకనికే ప్రధానము చేయబడిన వధువు సంఘంగా, ఎత్తబడే సంఘంగా, సార్వత్రిక సంఘంలో మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.